నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? నీ మీద కోపంతో నేను నిన్ను పందెంలోకి లాగాను. ఆ రోజు ఏదో ఆవేశంలో తప్పు చేశాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి గేమ్ లో గెలుస్తానని ఛాలెంజ్ చేసొచ్చావు. ఒక్కవేళ ఈ గేమ్ లో ఓడిపోతే నువ్వు మీ నాన్నని శాశ్వతంగా వదిలేసుకుంటావా? చెప్పరా? ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఏం చేయమంటావు? మా నాన్న మీద ఉన్న ప్రేమ వల్ల నాకు ఈ గేమ్ వచ్చా రాదా అని ఆలోచనే రాలేదు. మా నాన్న అంటే నాకు అంత ఇష్టం. మరిప్పుడు ఎలా? నీకు హార్స్ రైడింగ్ రాదు కదా? నువ్వు పుట్టగానే పరిగెత్తావా? లేదుగా. నేర్చుకున్నావు, పడ్డావు, లేచావు, పరిగెత్తావు. ఇది కూడా అంతే. ప్రతి సబ్జెక్ట్ నేర్పించడానికి మార్కెట్ లో మాస్టర్ ఉన్నట్టే ప్రతి స్పోర్ట్ నేర్పించడానికి ఒక కోచ్ ఉంటాడు. కానీ మీ తాతయ్యని ఆదిని ఎదిరించి కోచింగ్ ఇవ్వడానికి ఎవరొస్తారు? ఒక్కడున్నాడు. ఎవరు? ఎలాంటి గుర్రాన్నైనా సింగిల్ హ్యాండ్ తో నడిపించగల మెకనస్ గోల్డ్. పుట్టుకతోనే గుర్రం మీద ఉన్నాడు, గుర్రంతో పెరిగాడు, గుర్రంతోనే తిరిగాడు. గుర్రాలకు బాహుబలి, ద వన్ అండ్ ఓన్లీ. పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25, పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25 వచ్చేసింది మన మైథిలి. ఓ 10 రూపాయలు ఇవ్వండి. ఒక్క రౌండ్కే 10 రూపాయలా? లేకపోతే మీరు ఇచ్చే 10 రూపాయలకి వైజాగ్ మొత్తం చెప్తారా? పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25, పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25, పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25. గుర్రం ఎక్కువ? ఏంట్రా, నేను గుర్రం ఎక్కేవాళ్ళ కనపడుతున్నానరా? ఓహో, నువ్వు దీని మీద ఎక్కావనుకో అక్కడ దాకా పోతావు. ఇది నీ మీద ఎక్కిందనుకో పై దాకా పోతావు. దట్ ఈస్ మై హార్స్. వీడు చాలా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు. నీ పేరేంట్రా? హార్స్ మ్యాన్ బాబు. హార్స్ మెన్ బాబా? ఎస్, నా పేరు బాబు, ఇది నా హార్స్. హార్స్ మ్యాన్ బాబు వైజాగ్ మొత్తం ఫేమస్. ఓ, అంత ఫేమసా? బాహుబలి సినిమా చూసావా? చూసా. దాంట్లో వార్ ఎపిసోడ్ చూసా కదా? చూసాను. ప్రభాస్ ఎక్కాడే గుర్రం. ఓ, అదిదేనా? రాణా ఉన్నాడు కదా? ఓ, రాణా గుర్రం. అర్థమైంది. కట్టప్ప గుర్రం. అదిదే. ఓ షిట్. ఎంతమంది సైనికులు ఉంటారు? 10,000 మంది ఉంటారు. 10,000 మందికి 10,000 గుర్రాలు. ఆఖరి గుర్రం నాదే. రాజమౌళి సెలెక్షన్. స్వీటీ తెలుసా? అనుష్కగా? నేనన్నా నా గుర్రం అన్నా తెగలవు. ఈ కొండగడ మనకు కావాల్సింది. ఎక్కించండి. ఎక్కడికి ఫంక్షన్ కా? బాహుబలి 3 షూటింగ్ కి. ఇంకా 2 రిలీజ్ కాలేదు. 300 ఉల్ఫాగాడు. ఉల్ఫాగాడ ఈడ్చుకెళ్ళి బండ్లు ఏంట్రా? అయ్యో పోయ్, ఇన్ని గుర్రాలు ఉన్నాయి. ఎవరు సార్ మీరెంత? నేను చెప్పింది విడి గుర్తు చేశా. గుర్రాలను డీల్ చేయడంలో ఎంత పనికి మనలో సౌత్ ఇండియాలోనే ఉన్నాడు. ఒంగోలు ఎవడరా పనికి మాలినాడు? వెళ్ళి వైజాగ్ లో అడుగు. నా ఇన్కమ్ ఎంతో చెప్తారు. విశాఖ బీచ్ బ్రాండ్ అంబాసిడర్ నేను. అదే సార్, ఓ ఉదయం హుడా పార్క్ అండి, మధ్యాహ్నం మధ్యలపాలెం, సాయంత్రం సీతమ్మ ధార, రాత్రికి రామకృష్ణ బీచ్ లో గుర్రాలు నడుపుకుంటాను. ఫుల్ బిజీ సార్. రోజుకి ఎంత వస్తుంది? ఎన్నిసార్లు చెప్పాలి సార్? చిన్నోడికి 10, పెద్దోడికి 25, మీలాంటి ముసలోడికి ఫ్రీ. స్ట్రాంగ్ ఉన్నట్టు బాబు. అదే సార్, మీలాంటి సీనియర్ సిటిజన్ కి ఫ్రీ అంటున్నాను. ఆయన నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నువ్వు అక్కడికి కోచ్గా వెళ్ళాలి. రోజుకి లక్షిస్తా. లక్ష? కోచా? అంటే నాకు వచ్చి నేర్పించడే కదా? నువ్వు వాడికి ఏం నేర్పించకూడదు. వీడికి వస్తే కదా సార్ వాడికి నేర్పించడానికి. సార్, నీ పేరేంట్రా? హార్స్ మ్యాన్ బాబు. ఈ రోజు నుంచి నీ పేరు హార్స్మెన్ బాబు కాదు, పీటర్ హెయిన్స్. పీటర్ హెయిన్సా? ఆ పేరు నా నచ్చలేదు. లేదు సార్, పీటర్ హెయిన్స్. అబ్బా, ఎంత అద్భుతంగా ఉంది, బాగుంది. ఆడ ప్లేస్ లోకి నేను వెళ్ళాలి అంతే కదా? ఇంతకీ ఒరిజినల్ పీటర్ హెయిన్స్ ఎక్కడున్నాడు సార్? వాడే ఒరిజినల్ పీటర్ హెయిన్స్. అదేంటి సార్, మనంత సీరియస్ గా డిస్కషన్ చేస్తుంటాడు, చెట్టు కింద అంత ఆరాంగా రెస్ట్ తీసుకుంటాడు. వాడు రెస్ట్ తీసుకోవట్లా, చంపేసి. అన్ని చాలక్కర్లా, చంపేశాం. చంపేశారా? ఏదైనా తేడా వస్తే నిన్ను కూడా అలాగే చంపేస్తాం. సార్, నేను చచ్చిపోతే నా గుర్రాన్ని గడ్డోడు పెడతాడు సార్. ఇంతకీ నా స్టూడెంట్ ఎవరు సార్? సిద్ధు, నువ్వు ఇక్కడుండి ప్రాక్టీస్ చేయడానికి మా నాన్నను ఒప్పించాను. వీటిలో నీకు నచ్చిన గుర్రాన్ని సెలెక్ట్ చేసుకో. అదా, మాకున్న గుర్రాలో అదే మోస్ట్ పవర్ఫుల్. దాన్ని లొంగ తీసుకోవడం చాలా కష్టం సిద్ధు. అవును సార్, చూస్తుంటే చాలా వైల్డ్ గా ఉంది. అసలే మీకు గుర్రాలతో టచ్ లేదు. అది సరే, మన కోచ్ పీటర్ హెయిన్స్ ఇవ్వాలే కదా రావాలి. అవును సార్. ఆయన ఎలా ఉంటాడు తెలుసా నీకు? ఆయన గురించి వినడమే కానీ ఎప్పుడు చూడలేదు సార్. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది యాక్చువల్లీ. ఫోన్ కొట్టు ఒకసారి. 1 minute. ఏయ్, అవసరం లేదు, అదిగో వస్తున్నాడు.
చెరో 10 రూపాయలు ఇవ్వండి, వెళ్ళిపోండి ఆడుకోండి. మంచి స్టైలిష్ ఉన్నాడు సార్. పీటర్ హైన్స్. యా సింగిల్ మ్యాన్ పీటర్ హిల్. మరి ఏంటి సార్ ఇందాక పిల్లాన్ని ఎక్కించుకున్నారు? వాళ్ళు సరదా పడ్డారు, నేను సంతోష పెట్టాను. వాళ్ళ దగ్గర చిల్లర డబ్బులు కూడా తీసుకుంటున్నారు కదా. 2000 కి చేంజ్ లేదు, గుర్రాన్ని గట్టి కొందామని 20 రూపీస్ తీసుకున్నాను. అంత కన్విన్సింగ్ గా లేదే. తెలిసిపోయింది. మనకి రాని పని ఏది ట్రై చేయకూడదు, వచ్చిన పని ఏది ఫ్రీగా చేయకూడదు. అది నా పాలసీ. నువ్వే నా స్టూడెంట్వి? వాడు కాదు, నేనండి. నువ్వా? ఆయనే. అయితే ఎందుకు కొట్టానో తెలుసా? నాకు కొద్దిగా ఫ్రస్ట్రేషన్ ఉంది. చెప్పిన పని చేయకపోతే మర్డర్ చేయడానికి కూడా నేను వెనక్కాను. ఎవరి ఫిగరు? మా వాడు లవరు. ఆమె కోసమే పందెం కట్టింది, మిమ్మల్ని కోచ్ గా పిలిపించింది. అరేబియన్ హార్స్ లా ఉంది. ఈ ఫిగర్ కోసం పని ఏమిటి? యుద్ధం చేసి చచ్చిపోవచ్చు. ఓకే 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 ఓకే. గుర్రం గురించి నీకేం తెలుసు? బేసిక్ గా గుర్రానికి 4 కాళ్ళు ఉంటాయి, ఫాస్ట్ గా పరిగెడుతుంది. సార్ 2 కళ్ళు కూడా ఉంటాయి. అదే 2 కళ్ళు కూడా ఉంటాయి. 2 కళ్ళు ఉంటాయా? ఇంకో ఐటమ్ మర్చిపోయారే. తోక, తోక. తోక కూడా ఉంటుంది. తోక ఉంటది, లేపుద్ది, పేడేస్తది, చుచ్చిపోస్తుంది. ఇది కాదురా. కాదా? హార్స్ అంటే పొగరు, ఒక పవర్. అందుకే స్టామినాని హార్స్ పవర్ తో పోలుస్తారు. సార్ కి గుర్రాల గురించి బాగా తెలుసు చాలా. అనుకుంటా. నాకు ఎంత తెలుసో వైజాగ్ బీచ్ లో అడుగు చెప్తారు. బీచ్ అదే కోచ్ అనబోయి బీచ్ అన్నాను. రేపటి నుంచి నీకు ట్రైనింగ్. నేను రెడీ. ట్రైనింగ్ అంటే ఇలా కాదు. ఆల్ ది బెస్ట్. ఇంకెప్పుడు సార్? ఆ? ఓకే. ఆ, నాకు తెలియదు మరి. మార్నింగ్ నుంచి చూస్తున్నాం, గుర్రం మీద ఎక్కించి తిప్పుడు కానీ ట్రైనింగ్ స్టార్ట్ చేయడా? నాకెందుకో తన మీద డౌట్ గా ఉంది. నో, హీస్ పీటర్ హెన్స్, హీస్ హార్స్ విస్పరర్. ఎండెక్తుంది. బీచ్ లో కస్టమర్స్ ఉన్నారు లేరు? బీచ్ ఏంటి? బీచ్ ఏ లేదు, బాడీ లాంగ్వేజ్. హార్స్ మీద నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో టెస్ట్ చేస్తున్నాను. సార్ ఇంకా ఎంతసేపు అని ఇలా చెప్తారు? ఓ షట్. కోచ్ క్వశ్చన్ చేస్తున్నావు. అది డోంట్ డిటెక్ట్ మీ. సార్ yes వాట్? మిమ్మల్ని అడిగేంత స్థాయి లేదు. ఐ నో, అడుగు. అలా ఎందుకు తిప్పుతున్నారు సార్ మార్నింగ్ నుంచి? హార్స్ రైడింగ్ అంటే ముందు హార్స్ తో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, మన వామప్ అవ్వాలి, దీన్ని వామప్ చేయాలి. చూడండి, దాన్ని ఎలా లైన్ లో పెడతాను. సార్ ఎస్, అది వైల్డ్ హార్స్. ఇప్పటి వరకు ఎవరికీ లొంగలేదు. వైల్డా వంకాయ? అట్టంటి వైల్డ్ ఇదిగో ఇన్ని చూశాను. ఆప్ దేఖో పీటర్ హిన్స్ కా కాయ కచోడి. Hey, look at the mice. Yes. పీటర్ గారు, కళ్ళతో కంట్రోల్ చేయడానికి మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్నారా? పంచులు ఆపి ముందు లేపరా నీ అయ్యా. యు ఆర్ ఫన్నీ సార్. నేను చెప్పానా కష్టమని. ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ కామన్ ఏమో. సార్ ఇంకో ట్రైల్ వేస్తారా? ఫ్రెండ్షిప్ మీద దానికి నమ్మకం లేనట్టుంది. దాని మూడు బాగాలేదు, నా మూడు బాగాలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తా. కొంచెం అక్కడ దాకా. పదండి సార్. ఇది చాలా కత్తిరిపురంలా ఉంది. వామ్మా! How is it, Dad? You lost by 16 seconds. That is the record. అంటే 1 minute 22 seconds లో రైట్ ఫినిష్ అవ్వాలా? ఇంపాసిబుల్. అలాగెవరు చేయలేరు డాడ్. వాట్ యు సేయింగ్? కరెక్ట్. అది మీ నాన్న తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేని ఫీట్. నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. నో వే. ఒక్కసారి వీడికి నువ్వే చూపించు. ఊరుకోనా, అది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం. Come on. డాడీకి వయసు అయిపోయింది తాత. పాప వదిలే డాడ్. ఇట్స్ ఓకే. యు కాంట్ డూ ఇట్. వెయిట్, హీల్ డూ ఇట్. One minute 22 seconds. I can't believe it. How did you do that, Dad? కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ట్రాక్ మీద దిగే ప్రతి ఒక్కడు గెలవాలనే వస్తాడు, కానీ వాడికంటే ఎక్కువ నీలో ఏదో ఉండాలి. అప్పుడే గెలుపు నీదవుతుంది. రే, నీకు తెలుసు కదా ఈ రేస్ నా లైఫ్ కి ఎంత ఇంపార్టెంట్. కాస్త కోఆపరేట్ చేయి. ఈ రేస్ నేను గెలిచాననుకో, నీకు ఆస్ట్రేలియన్ బీట్ తో హనీమూన్ సెటప్ చేస్తా పక్కా. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరు ఏ గుర్రానికి ఇంత మంచి ఆఫర్ ఇచ్చుండరు సార్. యు ఆర్ సంథింగ్ ఐ టెల్ యూ. కదా సార్ ఏంట్రా పొద్దునే మీటింగ్ పెట్టారంటే మీటింగ్? సార్ మీ గురించే వెయిటింగ్. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేద్దాం? ఓవర్ యాక్షన్ కాదు సార్, మిమ్మల్ని అడిగేంత స్థాయి లేదు కానీ నాదో చిన్న రిక్వెస్ట్. అడుగు. మిమ్మల్ని గుర్రం ఎక్కితే చూడాలి సార్. ఇదేంట్రా? మిషన్ ఇంపాసిబుల్ 1 2 3 4 5.
నీ కోరిక ఎప్పుడు చేరదు. మీరు కోచ్ కదా సార్? కోచ్ కోచ్ అంటే రైల్వే కోచ్ అనుకుంటావా? విజిల్ కొట్టగానే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడానికి కోచ్. ఏం చెప్పాను? కోచ్. అది అలా ఫాలో అయిపో. రండి ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడుకేం సిద్ధు? తక్కువ లేదు.